తిరుపతి జిల్లా రేణిగుంట గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు మహిళలు అరెస్ట్. తిరుపతి జిల్లాను మత్తు పదార్థాల నుంచి విముక్తంగా ఉంచే దిశగా జిల్లా పోలీస్ చర్యలు. అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో రేణిగుంట సిఐ జయచంద్ర మరియు సిబ్బంది కలిసి రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ప్రైవేటు లాడ్జి నందు దాడులు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన మమోని మండల్, నమితా మండల్ అనే ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సూట్ కేసుల్లో 25.5 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు 2,45,000 రూపాయలు ఉంటుందని అంచనా. ఈ గంజాయిని ఒడిశా నుంచి కేరళకు తరలించాలనే ఉద్దేశంతో ప్రయాణంలో భాగంగా రేణిగుంట వద్ద దిగమని మహిళలు తెలిపారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేసి తిరుపతి కోర్టుకు రిమాండ్కు తరలించారు. సమాచారం మేరకు నిన్న రాత్రి 9 గంటలకు ఎస్బీఎస్ లాడ్జ్ రూమ్ నంబర్ 2007లో ఉన్నటువంటి ఇద్దరి లేడీస్ని, మమోని మొండాల్, నమితా మొండాల్ అనేటువంటి వీళ్ళిద్దరూ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వాళ్ళు, పశ్చిమ బెంగాల్. అయితే వీళ్ళ దగ్గర దాదాపు 24.5 కేజీలు ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దర్యాప్తులో వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రం నుంచి కేరళ రాష్ట్రానికి తీసుకెళ్తున్నారు ఎవరో చెబితే. సో దానిలో భాగంగా వాళ్ళు ఇక్కడ బ్రీఫ్ హాల్ట్ కొరకు ట్రైన్ దిగి ఇక్కడ ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు దాడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి తీసుకెళ్తున్నారు ఏమనే సమాచారం దర్యాప్తులో తేలుతుంది. కాబట్టి దీనిలో మా వాళ్ళు చేస్తున్నటువంటి దానికి అందులో ఎస్పీ గారు కూడా ముఖ్యంగా ఈ గంజాయి అంటే దానికి ఒక స్పెషల్ టీమ్స్ పెట్టడం జరిగింది. రెగ్యులర్గా రిపీటెడ్గా కూడా ట్రైన్స్ చెక్ చేస్తున్నాం, బస్సెస్ చెక్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైనా హైడౌట్స్ ఉంటాయి, తాగేటువంటి ప్రదేశాలు ఉంటాయి, అవన్నీ కూడా రెగ్యులర్ చెకింగ్లో భాగంగా చెక్ చేస్తున్నాం. గంజాయి రహిత జిల్లాగా మార్చాలనేటువంటి ప్రయత్నం మేమైతే చేస్తున్నాం. థ్యాంక్ యూ.